ఇప్పుడు ఆక్వాకల్చర్ ఒడిశా అటు సైడ్ కూడా బాగా యాక్టివ్గా అయింది సార్. వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అది చేస్తున్నారు. సో ఇంకో చిన్న హబ్బు మనం శ్రీకాకుళంలో పెట్టుకుని సీడ్లింగ్స్ కానీ దానికి ఫీడ్ కానీ ఇక్కడ ఒక చిన్న హబ్బు పెడితే మనం ఒరిస్సాకి అంతటికి కూడా బాగా వీళ్ళు కూడా అక్వాకల్చర్ పోగలితే ఫ్రెష్ కానీ సరే ఈ రెండు ఇంటిగ్రేట్ చేయండి. దట్ ఈస్ ది ఎకానమీ. అది తయారు చేస్తాం. ఈ వర్క్ ఇట్ ఏంటండి సార్ మనకి ఇది హెల్మెట్ బ్యాంక్ అని చెప్పేసి మన శ్రీకాకుళంలో ఏంటంటే అసలు హెల్మెట్ యూసేజే లేదు సార్. మనకి లాస్ట్ 5 years యాక్సిడెంట్ డేటా చూసినప్పుడు ఆల్మోస్ట్ 62% వచ్చి బైక్ విక్టిమ్సే ఉన్నారు సార్. అందుకని ఏం చేస్తున్నామంటే మనం పోలీస్ వైపు నుంచి వాళ్ళకి ఒక 2 days 3 days లోన్గా ఇస్తున్నాం సార్ హెల్మెట్. సో దట్ వాళ్ళు అది యూజ్ చేసుకొని తర్వాత మళ్ళీ మనకి కొత్త హెల్మెట్ కొన్న తర్వాత అది రిటర్న్ చేయాలి సార్. Now I got to do one thing to start element ఊబరైజేషన్. ఇక్కడి నుంచి ఇస్తాడు, అక్కడి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంకో ముందు అది అలవాటు చేయాలి. ఎక్కువ ఉండడం వల్ల సార్ అస్సలు వాడేవాళ్ళు కాదు సార్. మనం ట్రై చేస్తాం, లేరు వాడట్లేదు కాబట్టి ఇది స్టార్ట్ చేస్తాం. షాపులు పెట్టేసి ముందు ఊబరైజేషన్ పెట్టండి. తర్వాత నెక్స్ట్ నర్సనపేటకి, శ్రీకాకుళంకి, నర్సనపేటకి, పలాసకల్ సెక్రటరీ పెట్టండి. అది వర్కౌట్ చేసి చూద్దాం. ఆ తర్వాత హ్యాబిట్ అయిపోయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ 2-3 months సార్ మనం ఇది కూడా తీస్తాం. డేటా కూడా ఎంత యాక్సిడెంట్స్ మనకి 2 wheelers తగ్గుతున్నాయని దాన్ని బట్టి లా అండ్ ఆర్డర్ బాగా చేస్తున్నారు. దాన్ని లాజికల్గా తీసుకెళ్ళండి. ఫాస్టరైజ్ చేయండి. థ్యాంక్ యూ. ఫోటో కావాలి బుల్లెటా హెల్మెట్ తీసి మీరు చిన్నప్పుడు నడిపిందేలేండి. సార్ నెక్స్ట్ డే తయారైన ఇక్కడ తీసుకుంటాం. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ శ్రీకాకుళం తీసుకుంటాం. అన్ని అటెల్ మీరు కంప్లీట్ చేస్తే కదా. ఓకే, ఏమన్నాడు కొద్ది స్టాండ్ రెడీ.